मातृभूमि। ऊंचा खड़ा हिमालय आकाश चूमता, नीचे चरण तले झुक नित सिंधु चूमता है। गंगा यमुना त्रिवेणी नदियां लहर रही हैं, जगमग चटा निराली पग पग चहर रही हैं। वह पुण्य भूमि मेरी, वह स्वर्ण भूमि मेरी, वह जन्मभूमि मेरी, वह मातृभूमि मेरी। झरने अनेक झरते जिसकी पहाड़ियों में चिड़ियाँ चहक रही हैं, हो मस्त झाड़ियों में अमराइयाँ घनी है, कोयल पुकारती है, बहती मलय पवन है, तन मन संवारती हैं। वह धर्म भूमि मेरी, वह कर्म भूमि मेरी, वह जन्मभूमि मेरी, वह मातृभूमि मेरी। जन्मे जहाँ थे रघुपति, जन्मी जहाँ थी सीता, श्री कृष्ण ने सुनाई वंशी पुनीत गीता। गौतम ने जन्म लेकर जिसका सुयश बढ़ाया, जग को दया सिखाई, जग को दिया दिखाया। वह युद्ध भूमि मेरी, वह बुद्ध भूमि मेरी, वह मातृभूमि मेरी, वह जन्मभूमि मेरी। इस कविता का कवि हैं सोहनलाल द्विवेदी। मातृभूमि तेलुगु ट्रांसलेशन। ऊंचा कड़ा हिमालय आकाश चूमता है, नीचे చరణ్ తలే ఝుక్ నిత్ సింధు చూమ్తా హై. ఇది మన ఇండియా మ్యాప్, మన ఇండియా భారతదేశం గురించి చెప్తుందండి ఈ పోయం మొత్తం. మాతృభూమి, మన మదర్లాండ్ ఏంటంటే భారతదేశం కదా, మన యొక్క జన్మించిన స్థలం. ఇండియా మ్యాప్ మొత్తం, ఇండియా మ్యాప్లో కనుక మనం పైన చూస్తే హిమాలయ పర్వతాలు, కింద హిందూ మహాసముద్రం ఉంటుంది కదా. ఇక్కడ సింధు అంటే ఇక్కడ నదులు సముద్రాల కింద కూడా తీసుకోవచ్చు మనం. ఊంచా కడా హిమాలయ్ ఆకాశ చూమ్తా హై. ఎత్తుగా నిలిచిన హిమాలయాలు ఆకాశాన్ని చూమ్తా హై ముద్దాడుతున్నాయి లేదా తాకుతున్నాయి. అంత ఎత్తుగా ఉన్నాయి, ఆకాశాన్ని అంటే అంత ఎత్తుగా ఉన్నాయి అని. ఎత్తుగా నిలిచిన హిమాలయాలు ఆకాశాన్ని ముద్దాడుతున్నాయి లేదా తాకుతున్నాయి. నీచే చరణ్ తలే ఝుక్ నిత్ సింధు ఝూమ్తా హై. కింద పాదాల వద్ద వంగి నిత్యము సింధు నది ఉప్పొంగుతూ ఉంటుంది. కింద మ్యాప్ కిందకు వస్తే ఏముంటుందండి, మన యొక్క హిందూ మహాసముద్రం ఉంటుంది. ఓకేనా, సింధు ఓకేనా. నీచే చరణ్ తలే ఝుక్ నిత్ సింధు ఝూమ్తా హై. కింద పాదాల వద్ద వంగి నిత్యము హిందూ ఉప్పొంగుతూ ఉంటుంది. గంగా యమున త్రివేణి నదియాం లహర్ రహీ హై, జగమగ్ ఛఠా నిరాలి పగ్ పగ్ చహర్ రహీ హై. గంగా యమున త్రివేణి నదియాం లహర్ రహీ హై, నదులు పారుతూ ఉన్నాయి. జగమగ్ ఛఠా నిరాలి ప్రకాశవంతమైన అందమైన దృశ్యం పగ్ పగ్ చహర్ రహీ హై, అడుగడుగుకి ప్రకాశిస్తుంది. ఈ గంగా యమున త్రివేణి నదులు అట్లా రెపరెపలా పారుతూ ఉన్నాయి కదా, అది ఆ ప్రకాశవంతమైన అందమైన దృశ్యం అంట. పగ్ పగ్ చహర్ రహీ హై, అడుగడుగుకి ప్రకాశిస్తుంది. మన భారతదేశం గురించి ఈ పోయం వర్ణిస్తుందండి. वह पुण्य भूमि मेरी, वह स्वर्ण भूमि मेरी, वह జన్మభూమి మేరీ, वह మాతృభూమి మేరీ. ఆ స్థలం నా పుణ్యభూమి, అది అది నా స్వర్ణభూమి, అది నా జన్మభూమి, అది నా మాతృభూమి. పుణ్యభూమి అంటే పవిత్రమైన స్థలం అని కూడా, అంటే మనం అక్కడ అది నా పవిత్రమైన స్థలం, బంగారం లాంటి విలువైనటువంటి స్థలం ఇది. మన దేశం, మన భారతదేశం బంగారం లాంటి విలువైన అంటే అన్ని రకాల పాడి పంటలు అవి ఉంటాయని చెప్పి అది కవి వర్ణిస్తున్నాడు అలా. झरने अनेक झरते जिसकी पहाड़ियों में चिड़िया चहक रही हैं, हो मस्त झाड़ियों में. झरने అనేక జరతే, అనేక జలపాతాలు పారుతున్నాయి. ఎక్కడి నుంచి, జిస్కి పహాడియో మే, ఆ కొండ కోణంలో నుంచి, ఆ కొండల్లో నుంచి. झरने అనేక జరతే, అనేక జలపాతాలు పారుతున్నాయి. చిడియా చహక్ రహీ హై, పక్షులు కిలకిలలాడుతున్నాయి. ఇక్కడ హో మస్త్ ఝాడియో మే, ఆనందంగా, హో మస్త్ ఆనందంగా, ఝాడియో మే ఆ పొదల్లో, ఆనందంగా ఆ పొదల్లో. చిడియా చహక్ రహీ హై, పక్షులు కిలకిలలాడుతూ ఉన్నాయి. अमराइयाँ घनी है, कोयल पुकारती है, బహతీ మలై పవన్ హై, తన్మన్ సవార్తీ హై. అమరాయం అంటే మామిడి తోటలండి. అమరాయ ఘనీ హై, దట్టమైన మామిడి తోటలున్నాయి. కోయల్ పుకార్తీ హై, కోయిల కూస్తోంది. బహతీ మలై పవన్ హై, మందహాసంలా వీస్తున్న గాలి. తన్మన్ సవార్తీ హై, శరీరాన్ని మనసును పరిమళిస్తుంది లేదా సంతోషపరుస్తుంది అనమాట. ఏది మందహాసంలా వీస్తున్న గాలి, బహతీ మలై పవన్ హై, మందహాసంలో వీస్తున్నటువంటి గాలి ఏదైతే ఉందో అది తన్మన్, శరీరాన్ని మనసును, సవాతి హై పరిమళిస్తుంది లేదా సంతోషింపజేస్తుంది అనమాట. వహ ధర్మభూమి మేరీ, వహ కర్మభూమి మేరీ, వహ జన్మభూమి మేరీ, వహ మాతృభూమి మేరీ. అది నా ధర్మభూమి, కర్మభూమి, జన్మభూమి, మాతృభూమి. జన్మే జహాతి రఘుపతి, జన్మీ జహాతి సీత, శ్రీకృష్ణ నే సునాయి వంశీ పునీత్ గీత. జన్మే జహాతే రఘుపతి, అది రఘురాముడు అంటారు కదండి, రాముడు జన్మించిన స్థలం. జన్మీ జహాతి సీత, సీత జన్మించిన స్థలం. శ్రీకృష్ణుని సునాయి వంశీ పునీత్ గీత, శ్రీకృష్ణుడు తన పవిత్రమైన వంశీతో పాటలు వినిపించిన స్థలం. ఏంటది, మన మాతృభూమి. గౌతమ్ నే జన్మ లేకర్ జిస్కా సుయష్ బఢాయా,
జగ్కో దయా సిఖాయి జగ్కో దియా దిఖాయ. గౌతమ్ నే జన్మ లేకర్, గౌతముడు జన్మించిన నేల ఇది మనది. గౌతమ్ నే జన్మ లేకర్, గౌతమ బుద్ధుడు జన్మించి జిస్కా సుయష్ బడాయ, దీనికి పవిత్రతని పెంచాడనమాట. గౌ గౌతమ్ నే జన్మ లేకర్ జిస్కా సుయష్ బడాయ, గౌతముడు జన్మించి దాని పవిత్రత కాదండి సారీ, ప్రతిష్టను పెంచాడు. జగ్కో దయా సిఖాయ, ప్రపంచానికి కరుణ నేర్పించాడు. జగ్కో దియా దిఖాయ, ప్రపంచానికి మార్గాన్ని కూడా చూపించాడు. గౌతముడి గురించి చెప్తున్నాయి ఈ 4 లైన్స్. వహ యుద్ధ భూమి మేరీ, వహ బుద్ధ భూమి మేరీ, వహ మాతృభూమి మేరీ, వహ జన్మభూమి మేరీ. ఆ స్థలం నా యుద్ధ భూమి. అంటే ఇంతకుముందు మన వాళ్ళంతా యుద్ధం చేశారు కదా మన ఇండిపెండెన్స్ కోసం, అలా వస్తుంది కానీ, అంతేగాని అదొక యుద్ధ భూమి అలా కాదనమాట. ఓ యుద్ధ భూమి, ఆ స్థలం నా యుద్ధ భూమి. వహ బుద్ధ భూమి మేరీ, నాకు ప్రజ్ఞానాన్ని, నాకు అంత జ్ఞానాన్ని ఇచ్చిన స్థలం, ఆ స్థలం నా బుద్ధ భూమి. వహ మాతృభూమి మేరీ, ఆ స్థలం నేను పుట్టిన నా నేల అది. వహ జన్మభూమి మేరీ, నా జన్మ స్వాధీనమైన స్థలం ఇది. ఏంటండి మన జన్మ స్వాధీనమైన స్థలం, మన జన్మ స్వాధీనమైన స్థలం ఏంటంటే మాతృభూమి, భారతదేశం. ఈ కవితని రాసిన కవి ఎవరంటే సోహన్ లాల్ ద్వివేది. థ్యాంక్ యూ.